నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం. త్వరలో ఎంపీ పదవికి వెంటనే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా. రా కదలిరా పేరుతో టీడీపీ ఎన్నికల శంఖారావం. ఇవాళ రెండో రోజు కనిగిరిలో చంద్రబాబు పర్యటన. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై న్యాయవాదుల పోరాటం. యాక్ట్తో ప్రజల హక్కులకు భంగం కలుగుతోందన్న పవన్. నేడు బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ భేటీ. నేతల నుంచి అభిప్రాయ సేకరణ. ఇవాళ్టితో ముగిలిన ప్రజాపాలన సభలు. ఇప్పటి వరకు 1 కోటి దాటిన దరఖాస్తులు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్. 2024లో భారత వృద్ధి రేటును 6.2% అంచనా. వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హస్తం పార్టీ ప్రకటన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణకు చెందిన హరీష్ చౌదరి చైర్మన్గా నియమించింది. విశ్వజిత్ కదం, జిగ్నేష్ మేవాని సభ్యులుగా ఉన్నారు. చండీగఢ్, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ చౌదరిని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక హరీష్ చౌదరి ఆధ్వర్యంలో జరగనుంది. మరోవైపు క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్ట్రీ చైర్మన్గా, సూరజ్ హెగ్దే, షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ 3వ క్లస్టర్లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తుండగా కృష్ణ అల్లవూర్, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తము దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను 5 క్లస్టర్లుగా విభజించింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏపీ మినహా మిగిలిన
రాష్ట్రాలన్నింటినీ ఒక క్లస్టర్ లో పొందుపరిచింది. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణకు స్క్రీనింగ్ కమిటీ సభ్యులను నియమించింది. తెలంగాణతో పాటు మరొక 5 రాష్ట్రాలకు, లక్షద్వీప్ తో పాటు మొత్తము ఈ తెలంగాణకు సంబంధించి మొత్తం 3 సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ స్క్రీనింగ్ కమిటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా హరీష్ చౌదరిని నియమించింది. ఇదే కమిటీలో మరొక 2 సభ్యులుగా ఉన్నారు. ఒకరు విశ్వజిత్ కడం, రెండో సభ్యుడు జిగ్నేష్ మేవాని. వీళ్ళిద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ హరీష్ చౌదరి రాజస్థాన్ మాజీ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పంజాబ్, చండీగఢ్ ప్రాంతాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. హరీష్ చౌదరిని తెలంగాణతో పాటు దక్షిణాది తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ ఈ అన్ని ప్రాంతాలకు కలిపి ఆయనను కర్ణాటకతో పాటు ఇన్ఛార్జ్ గా అంటే ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. రాజస్థాన్ మాజీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయనకు విశేష అనుభవం ఉంది. ఎలాంటి వివాదాలకు చోటివ్వరు, ఎలాంటి పక్షపాత వైఖరిని ఆయన అవలంబించరు. అధిష్టాన పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఏరి కోరి హరీష్ చౌదరిని నియమించారు. ఆయనతో పాటు మరొక 2 సభ్యులు ఉన్నారు. అందులో జిగ్నేష్ మేవాని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. కేరళకు చెందిన ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో ఆయన పనిచేశారు. కాబట్టి తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలు, కుల నేపథ్యాలు, వీటన్నిటి మీద ఆయనకు అనుభవం ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి హరీష్ చౌదరి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా, జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ కదం 2 సభ్యులు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా ఇతర ప్రాంతాలను, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను మొత్తం 5 క్లస్టర్లుగా విభజించి 5 క్లస్టర్లకు సీనియర్ నాయకులు, ఒక క్లస్టర్ కు మధుసూదన్ మిస్త్రీ, అదే క్లస్టర్ లో పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర కొన్ని రాష్ట్రాలను కలిపి 2వ క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ లోని లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా మాజీ కేంద్ర మంత్రి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మధుసూదన్ మిస్త్రీని నియమించారు. మరొక క్లస్టర్ కు రజనీ పాటిల్ ను నియమించారు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంటే ఎక్కడైతే ఉత్తర భారతం అని మనం చెప్పుకుంటామో ఆ ఉత్తర భారతదేశానికి అంతా కలిపి భక్తచరణ్ దాస్ ను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. ఇక ఈస్టర్న్ భారత్ అంటే తూర్పు భారత్ కు సంబంధించి వెస్ట్ బెంగాల్ గాని, బీహార్ గాని, జార్ఖండ్ గాని ఇటువంటి రాష్ట్రాలకు రాణా కేపీ సింగ్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు. మొత్తంగా చూస్తే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. మరొక 100 రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి కౌంట్ డౌన్ 100 కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగా మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఆ స్క్రీనింగ్ కమిటీ నియామకము. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ కమిటీలే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీలోని సీనియర్ నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎందుకంటే ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఎంతో మంది ఆశావాహులు పోటీ పడుతుంటారు. ఆ పోటీ పడుతున్న నేతలు అంటే ఎవరైతే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకుంటారో ఆ దరఖాస్తులన్నింటినీ వడపోసి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. అక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సమీక్ష చేసిన కేటీఆర్ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ చేయనున్నారు. ఆయా నేతల అభిప్రాయాలు సేకరిస్తారు.
రైట్ బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు. అక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సమీక్ష చేసిన కేటీఆర్ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ చేయనున్నారు. ఆయా నేతల అభిప్రాయాలు సేకరిస్తారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్లో ప్రకటించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనున్నది. 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారని తెలిపింది. 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగితే ఒక్కో ఎమ్మెల్యేకు 2 ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని షర్మిల చెప్పారు. కాగా ఈ నెల 4న షర్మిల ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను అధికారులు చేపడుతున్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించే వికసిత్ భారత్ ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి బుక్కరామ సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాటు చేశారు. వికసిత్ భారత్ ఏర్పాట్లపై పంచాయతీ ఆఫీసర్ కేఎల్ ప్రభాకర్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఒక కార్యక్రమంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు, అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో కార్యక్రమం అయితే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమ ఏర్పాట్లను డిపిఓ ప్రభాకర్ రావు గారు పరిశీలిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఆయన అబ్దుల్ నజీర్ గారు వస్తున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం కింద మనం ఈ ప్రోగ్రామ్ను నవంబర్ 15 నుంచి స్టార్ట్ చేశాము. ఇది ఈ నెల 26 వరకు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జిల్లా అంతటా కూడా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి ఈ బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీలో జరిగే ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పబ్లిక్ అవగాహన కల్పించడము, అదేవిధంగా ఎవరైనా ఈ 17 పథకాల కింద ఎవరైనా ఇంకా లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి ఎవరైనా ఇంకా కూడా మిగిలిపోయి ఉంటే వాళ్ళని కూడా గుర్తించి ఇక్కడ వాళ్ళని మళ్ళీ మంజూరు చేసేదానికి కూడా చర్యలు తీసుకోవడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 17 రకాలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. వారికి సంబంధించిన పథకం యొక్క వివరాలు, అదేవిధంగా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు, అదేవిధంగా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో అర్హత కలిగిన వాళ్ళకు కూడా కొన్ని పథకాల కింద ఇక్కడ నేరుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మై భారత్ వాలంటీర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా లబ్ధిదారులను కూడా మనం గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సక్సెస్ఫుల్గా మనం బెనిఫిషరీస్ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందినారో వాళ్ళ నుంచి కూడా వాళ్ళ యొక్క అనుభవాలను కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మొత్తం భారీ ఎత్తున ఈ స్కీములకు సంబంధించి అందరు లబ్ధిదారులతో మనం కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దాదాపుగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్గా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్య అతిథిగా మనకు గవర్నర్ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని అన్ని శాఖల వారి సహకారంతో ప్రోగ్రామ్ సక్సెస్ చేయబడుతుంది. సార్, మై భారత్ వాలంటీర్ యొక్క లక్ష్యం ఏంటి? అంటే వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ పనితీరు ఎలా ఉండబోతుంది? గ్రామాల్లో ఉండే ఎవరైతే యువత కానీ అదేవిధంగా మనకు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఒక స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ముందు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా గ్రామాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో ఈ లబ్ధిదారులను వివిధ శాఖల సంబంధించిన వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలని వీళ్ళు యువత అనేవాళ్ళు ముఖ్య యాక్టివ్గా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వడము అదేవిధంగా వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనడము దీని మీద అందరికీ అవగాహన కల్పించడము అనేది ఈ యాక్టివిటీస్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇందుకోసం వారి యొక్క వాలంటీర్స్ని సొంతంగా వచ్చి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ఈ యొక్క కార్యక్రమం కూడా రూపుదిద్దడం జరుగుతోందని డిపిఓ ప్రభాకర్ రావు అయితే తెలిపారు. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం. ఏపీ జగన్కు సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదని మాజీ మంత్రి నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుంటే సమస్యలేంటో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నెల్లూరు సిటీలోని 54వ డివిజన్లో నిర్వహించిన బాబు ఘాటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తాడేపల్లిలో కూర్చొని అభివృద్ధి చేయాలంటే ఎలా జరుగుతుందని మాజీ మంత్రి నారాయణ విమర్శలు చేశారు. 2024లో అత్యధిక సీట్లతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు, ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది. ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ కాలేదు. ఆయన కదల్లా, ఆయన అక్కడి నుంచి కదల్లా. 4.5 సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా. ఎలా వస్తుందండి నాలెడ్జి? ఏ నాయకుడికైనా నాలెడ్జి రావాలంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాలా. డెవలప్డ్ కంట్రీస్ తిరగాల. తెలంగాణలో ప్రజాపాలన సభలు నేటితో ముగియనున్నాయి. అభయహస్తం 6 గ్యారంటీలు ఇతర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటివరకు ప్రజాపాలన దరఖాస్తులు 1 కోటి దాటాయి. 7 రోజులు 1,894,115 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 6 గ్యారంటీల కోసం 93,38,111 దరఖాస్తులు రాగా మిగతా అవసరాల కోసం 15,55,704 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన లభిస్తోంది. ఈ మేరకు గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి 66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ అవకాశం మరో 5 రోజులు మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా తమను సంప్రదించాలన్నారు. మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారాను చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఓ అగంతకుడిని పట్టుకునేందుకు ఏకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు పోలీసులు. ఆత్మకూరు శివార్లో పొలం పనులు చేసుకున్న మహిళపై ఓ అగంతకుడు అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించాడు. బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలోకి వెళ్లి దాక్కున్నాడు. దాంతో నిందితుడి కోసం మొక్కజొన్న పొలం చుట్టూ గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో డ్రోన్ కెమెరాలు తెప్పించి వాటితో ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. డ్రోన్ వినియోగించిన నిందితుడు కనిపించలేదు. దాంతో నిందితుడు వదిలేసి వెళ్లడంతో ఫోన్ ఆధారంగా అతన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇవి వాటి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.